అంటే 7 జన్మలకి మంత్రాలు యంత్రాలు వీడు సీరియస్ గా తీసుకున్నారు. అక్రమ సంబంధం భరించలేక పెళ్లిలో అక్రమ సంబంధం కూడా ఒక భాగ్యమేమని మన సుప్రీంకోర్టు వాళ్ళు ఇస్తారని తెలియదుగా వాడికి. మన పూర్వీకులకు తెలియదు కదా, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ నాట్ ఎ క్రైమ్ అని చెప్పేసి. మీరు అన్నది కరెక్టే, మీరు అన్నదే సుప్రీంకోర్టు కాదన్నది. ఏమని వదిలేసేసి వేరే అదేగా జరుగుతున్నాయి ఇప్పుడు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు హాయిగా 4 బ్లాక్లు వేస్తున్నాను. మొదటి భార్య, రెండో భార్య, ఉంచుకున్నాడంట, స్నేహితుడు, అక్రమ సంబంధము, 5 మంది కలిసి హాయిగా అది మల్టీ స్టారర్ సినిమా లాగా ఉంది. కానీ ఒక వాల్యూస్ కి సంబంధించినంత వరకు లేదు. నేను వాల్యూ అంటే మిగతా ఏవి మాట్లాడట్లా. లివ్ ఇన్ రిలేషన్ రాలేదనుకో, లివ్ ఇన్ రిలేషన్షిప్ టు వాట్ ఎక్స్టెంట్ పీరియడ్. ఒక రోజా, వారమా, 10 రోజుల, నెల రోజుల, అక్కడ మళ్ళీ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో బాధ్యతలు ఉండవు, బరువులు ఉండవు. సరే వాళ్ళకి కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండి పిల్లలకి అయితే వాళ్ళకి తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయితే మళ్ళీ మెయింటెనెన్స్ ఇవ్వమని. ఇది 125 సిఆర్పిసి కింద 100 ఏళ్ల క్రితం ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్ ఆల్సో ఎంటైటిల్డ్ ఫర్ మెయింటెనెన్స్ అన్నారు. ఇప్పుడు ఒకటే అండి, మీరు ఇందాక అన్నది మంచి మాట, వదిలేయచ్చు కదా, చచ్చిపోకు, అది 100% రైట్. బట్ ఎంతమందిని వదిలేస్తూ పెడతారు? 3 కేసులు. ఒకటి ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ వదిలేసి ఈ అమ్మాయిని తీసుకెళ్ళారు. ఇప్పుడు ఈ అమ్మాయి తోటి 4 ఏళ్ల పసిపాపండి. ఈ అమ్మాయిని వదిలేసి ఇంకో అమ్మాయిని చేసుకుని దానికి ఇంకో 2 ఏళ్ల బాబు ఉంది కంటారా? సార్ ఒకటి ఇక్కడ ఇంకో పాయింట్ డిస్కస్ చేయాలి సివిఎల్ గారు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాల గురించి పక్కన పెడితే, రైట్ నౌ చాలా మంది లివ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నారు ఇప్పుడు మోడర్న్ సొసైటీలో. అయితే ఎలా ఉందంటే, సో ఇద్దరు రిలేషన్కి ఎంటర్ అయిన తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళిద్దరికి మధ్య ఏదో గొడవ వచ్చి కొట్టుకున్న తర్వాత ఈ అమ్మాయిలు లిటరలీ ఇవాళ దాకా అంటే 1 సంవత్సరం వరకు కాపురం చేసి ఆ నెక్స్ట్ డే వెళ్ళి రేప్ కేసు పెడుతున్నారు. సో దట్ ఈస్ అంటే క్లియర్గా పోలీసులకు తెలుసు, మీరు ఆవిడ క్లియర్గా రాస్తుంది, మేము రిలేషన్లో ఉన్నాం, ఎన్నాళ్ళు ఉన్నాం, ఇదేంది, నాకు అబార్షన్ అయింది, బట్ ఇవాళ రేప్ కేసు. సో అది హౌ ఈజ్ ఇట్ వ్యాలిడ్? నేను చెప్పే రేప్ కేసు పెడతాను. ఇంకోటి ఏంటంటే ఆయన మాయా మాటలకి మోసపోయి నన్ను పెళ్లి చేసుకుంటా అంటే నమ్మి సర్వస్వం అర్పించాను, ఇప్పుడు నేను మోసం చేస్తున్నాను. మళ్ళీ ఇంకో పాయింట్, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మగవాళ్ళు ఒక విషయం మీరు ఆలోచించండి. ఈ ముగ్గురు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది మీరు అసలు మళ్ళీ ఇప్పుడు ఇంత వైడ్ అయింది కదా, మగవాళ్ళ తరఫున వాళ్ళ బంధువులు అంటే తల్లి, తండ్రి, ఆడబిడ్డలు ఎంతమంది వస్తారో డిబేట్స్ అని చూద్దాం. 1.1% కూడా రాదు. ఎందుకంటే వద్దండి మా పరువు అంటే అంటారు. అదే ఆడపిల్ల వైపు అడగండి, మొత్తం టీం ఉంటుంటారు. మీరు ఇందాక ఫస్ట్ లో ఇంట్రడక్షన్ ఇచ్చారు, నేను ఒక ఛానల్ వాడికి ఇది ప్రాబ్లం ఉందని నువ్వు 10 ఏళ్ల క్రితం చెప్తే, అన్న మగవాడిది అయితే కాదు, మీరు ఆ ఆడపిల్ల ఇష్యూ పెట్టండి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మొహానికి మాస్క్ వేసి లైవ్ రన్ చేస్తా, విజయవాడ నుంచి ఫలానా ఉద్యమ నాయకురాలు, విశాఖపట్నం నుంచి అని పేర్లతో సహా చెప్పి అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మగవాడు ఏడిస్తే వర్కౌట్ కాదు. నీకు గుర్తుందో లేదో, ఇక్కడ మొగల్పురాలో వరల్డ్ సిటీలో నాకు బాగా గుర్తుంది, సోషల్ మీడియాలో 2-3 years బ్యాక్, వాడు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి వాడు సాబ్ మీరు బీవీ మీరకు మారే సాబ్ అంటే వాడు ఇన్స్పెక్టర్ అరే కలిసి అంటున్నాడు, పొద్దున్న అంటున్నాడు, ఇంటికి వెళ్తే మళ్ళీ కొడుతుందంటే, అరే నవ్వుతారా పోయి పో, వెళ్ళక్కడ ఎక్కడైనా పో పడుకో అంటే వాడేమో ఏడ్ చేస్తుంది. నేను ఇంటికి అనిపిస్తున్నాను. పోలీసు వాడేమో అసలు వాడు అమ్మాయిని పిలిపించి మాట్లాడటానికి కూడా సిద్ధం లేదు. అంటే మగవాడి కన్నిటికి విలువ లేదు. బహుశా కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఏడ్చే మగవాడిని నమ్మద్దంటారు కదా, బహుశా నమ్మకూడదేమో తెలియదు. అందుకే లాలు మారుస్తున్నారు.